హాయ్ అండి, అందరికీ నమస్కారం. పల్లెటూరు పిల్ల 29 ఛానల్కి స్వాగతం. రుచికరమైన జున్ను ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం రండి. ఫస్ట్ జున్ను పాలు తీసుకోవాలి. అందులో లవంగాలు, యాలకులు రోట్లో కానీ మిక్సీలో వేసుకొని మరీ పొడి లైట్గా అంటే కచ్చపెచ్చగా దంచుకోవాలి. అంటే మన ఫ్లేవర్ కోసము ఈ యాలకులు ఇలాచీలు దంచుకోవాలి. కచ్చపెచ్చగా దంచుకొని పాత్రలో జున్ను పాలు తీసుకొని పాలల్లో పోసేసి మనం దంచుకున్న లవంగాల పొడి, ఇలాచీల పొడి అందులో వేసుకొని మంచిగా కలుపుకోవాలి. జున్ను పాలల్లో కొంచెం బెల్లంని మంచిగా తరిగి బెల్లం కూడా వేసుకోవాలి. నేనైతే బెల్లంతో పాటు చక్కెర కూడా వేసుకున్నా. మీరు చక్కెర అన్నా లేకపోతే బెల్లంతోనన్నా రెండిట్లల్లో ఏదో ఒకటి వేసుకొని చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. వేసుకున్న బెల్లాన్ని చక్కెరని రెండు ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న జున్ను పాలను మూత పెట్టి మంటను మీడియం సైజులో పెట్టుకోవాలి. చెంచాతో కొంచెం సేపు అటు ఇటు కలుపుకోవాలి. కొద్దిసేపు మూత పెట్టేసి ఉడికించుకోవాలి. కొద్దిసేపు ఉడికినాకనైతే జున్ను ఈ విధంగా తయారవుతుంది. నీళ్ళు కొంచెం సపరేట్గా, జున్ను సపరేట్గా కనిపిస్తుంది. జున్ను అయితే తయారైంది. మా పల్లెటూరి వీడియోలు కనుక మీకు నచ్చుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. ఉంటాం, మళ్ళీ కొత్త ముచ్చటతో కలుద్దాం. బాయ్ బాయ్.